ఆంజనేయులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి శ్రీ శశిభూషణ్ కుమార్ గారు ఆనరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఆనరబుల్ చైర్మన్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమాన్ని అన్నిటినీ పర్యవేక్షించినటువంటి శ్రీమతి డాక్టర్ కృతికా శుక్ల ఐఏఎస్ ఆనరబుల్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. అందరికి చేరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎంలంతా దేశు చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే. ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే. ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు. చెక్ చెక్ వైర్ బయటకు వచ్చింది.
అయిన తర్వాత 98లో శివశక్తి ఫౌండేషన్ స్థాపించి పిల్లలకి, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం, అలాగే కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించడం, ఇలా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను నేను. 1998, 99లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి స్ఫూర్తితో యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించుకున్నది ముఖ్యం కాదు, మీరు మీ గ్రామానికి, మీ ప్రాంతం అభివృద్ధికి మీరేం చేశారనేది ముఖ్యం. అందువల్ల యువ పారిశ్రామికవేత్తలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే, ఆ పిలుపు అందుకొని నేను రాజకీయాల్లో రావడం జరిగింది. కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం. శ్రీశైలం మల్లికార్జున స్వామి సాక్షిగా, తిరుమల వెంకన్న సాక్షిగా జన్మభూమి రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు పిలుపు అందుకొని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకి సేవ చేయాలని, మానవ సేవే మాధవ సేవని ఈ గడ్డ మీద పుట్టాను. ఈ కన్న తల్లి కంటే గొప్ప, కన్న తల్లి రుణం తీర్చుకుంటే గొప్పది జన్మభూమి రుణం తీర్చుకోవటం అని ఆ స్ఫూర్తితోటి, చంద్రబాబు గారు ఇచ్చిన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 1998 నుండి ఇక్కడ మీకోసం పనిచేస్తున్నా. చంద్రబాబు గారే నాకు ఆదర్శం, చంద్రబాబు గారే నాకు స్ఫూర్తి. అందుకే వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని అభివృద్ధి ఆశయంగా పనిచేస్తున్నా. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ గారు మన నియోజకవర్గానికి, మన జిల్లాకి ఏం కావాలన్నా వారు అండగా నిలబడ్డారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వినుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి నారాయణ గారిని కోరాను. ముఖ్యమంత్రి గారి సహకారంతో మీరు గతంలో అర్బన్ హౌసింగ్ ఇచ్చారు, మంత్రి నారాయణ గారు కృషి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన వినుకొండకి అర్బన్ హౌసింగ్ ఇచ్చారు. అట్లాగే డ్రింకింగ్ వాటర్ స్కీము 240 కోట్లతో మనకి టౌన్లో మంచినీళ్ళ కోసం నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే గత ముఖ్యమంత్రి తెరలు కట్టించుకొని చెట్లు నరికి వినుకొండ వచ్చాడు. గత ముఖ్యమంత్రి బొల్లాపల్లికి నీళ్లు ఇస్తాము 10 కోట్ల హామీ ఇచ్చారు. 10 కోట్ల హామీ ఇచ్చి 10 రూపాయలు కూడా ఇవ్వనటువంటి గత ముఖ్యమంత్రిని వైసీపీ పాలనలో చూశాం. అట్లాగే వరకిపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్క ఇటుక కూడా పెట్టని గత ముఖ్యమంత్రిని చూశాం. గతంలో చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి మంచినీళ్ళ సమస్య పరిష్కారానికి నా అండదండలు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈరోజు 240 కోట్ల రూపాయలు మంచినీళ్ళు ఇచ్చినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఈరోజు ఎన్ఎస్పి గ్రౌండ్ ఉంది, 21 ఎకరాలు నేషనల్ హైవే పక్కన. ఇది మనకు వచ్చింది ఎన్ఎస్పి నుండి మున్సిపాలిటీకి వచ్చిందంటే చంద్రన్న దయ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే దీన్ని మున్సిపాలిటీకి ఇచ్చారు. 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ స్థలం, మున్సిపాలిటీ డబ్బులతో కొనలేనటువంటి ఈ స్థలం, ఇది మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ విలువైనటువంటి ఈ స్థలాన్ని P4లో మరి మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది P4లో షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నా. అలాగే వినుకొండ పట్టణ ప్రజలకి ఒక పార్కు లేదు, ఒక స్టేడియం లేదు. దానికోసం ఇక్కడ గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కట్టాలనేటువంటి ఆసక్తి ఉంది. అందువలన నేను కోరుతున్న ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఒక షాదీఖానా నిర్మాణం, అలాగే ఒక ఎస్సీ భవనం, ఒక బీసీ భవనం నిర్మాణానికి అవకాశం ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నా, పార్కు లేని వినుకొండకి, స్టేడియం లేని వినుకొండకి ఒక స్విమ్మింగ్ పూల్, స్టేడియం, పార్కు ఇవన్నీ కూడా ఇది అభివృద్ధి చేసుకోవడానికి ఒక 50,000 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. అలాగే P4లో ఈ రోడ్ ఫేసింగ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి P4లో అవకాశం ఇమ్మని చెప్పేసి చంద్రబాబు గారిని కోరుతున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీలావతి నేను 50 కోట్ల 50,000 కాదు 50 కోట్ల రూపాయలు నిధులు అడుగుతున్నాం.
అలాగే P4లో శాంక్షన్ చేయమని కోరుతున్నాం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 బాధ్యతలు తీసుకున్నాం. 100 కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. నేను లీలావతి తప్పనిసరిగా ఆ బాధ్యత పూర్తి చేస్తాం. అలాగే నియోజకవర్గంలో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నారో వాళ్ళందరూ కూడా P4 ద్వారా రాష్ట్రంలోనే వినుకొండని ఒక ఆదర్శంగా నిలపాలని మార్గదర్శకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. అట్లాగే ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన వినుకొండ వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మాటిస్తున్న గతంలో ఎక్కడో అడ్రస్ లేని స్థానంలో ఉన్న వినుకొండ మన ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో 9వ స్థానానికి వచ్చింది వినుకొండ మున్సిపాలిటీ. భవిష్యత్తులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆ వినుకొండని రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలబెడతామని దానికి సమర్థవంతమైన టీము మన మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారు, అలాగే మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరం టీం వర్క్ చేసి వినుకొండ మున్సిపాలిటీని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తామని, జాతీయ స్థాయిలో ఉత్తమంగా వినుకొండని నిలబెడతామని ముఖ్యమంత్రి గారికి మాటిస్తున్నాం. అలాగే అమరావతి రాజధాని నంబర్ 1గా అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో 3 ఇటుకలు పెట్టనటువంటి ఆనాటి ముఖ్యమంత్రిని చూశాం. ఈరోజు రాత్రి పౌరులు కష్టపడి అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి త్యాగానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలవరం 5 ఏళ్ల పాలనలో 1% పూర్తి చేయాలన్నటువంటి గత అసమర్థ ముఖ్యమంత్రిని, అసమర్థ ప్రభుత్వాన్ని చూసాం. రేపు పోలవరాన్ని పూర్తి చేసి వచ్చే సంవత్సరం జాతికి అంకితం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి కృషిని ఈరోజు దేశ విదేశాల్లో ప్రజలందరూ అభినందిస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయినాయి. నేడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక లోకేష్ గారి కృషి వలన, చంద్రబాబు గారి పట్టుదల వలన దేశ విదేశాలు వెళ్ళి దావోస్ వెళ్ళి ఈరోజు పరిశ్రమలకు తీసుకొచ్చారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలబడిందంటే ఆ మహానుభావుడి కృషి వారికి ఈ జాతి, తెలుగు జాతి అంతా వారికి రుణపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన ప్రాంతం తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. టౌన్ స్కీమ్ వచ్చింది, నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు, కానీ గ్రామాల్లో ఫ్లోరిన్ వాటర్ సమస్య ఉంది. మనకి రూరల్ వాటర్ గ్రిడ్ గతంలో పల్నాడు గ్రిడ్ కింద నిధులు శాంక్షన్ చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు.